హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే రీసెంట్గానే మా ఊళ్ళో కొత్తగా రామాలయం కట్టారని చెప్పాను కదా. సో ఈరోజు అక్కడ ఫస్ట్ కళ్యాణం జరుగుతుందన్నమాట. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మా టెంపుల్ని మీకు ఇంతవరకు చూపించలేదు కదా. మా ఊరి రామాలయంలో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణం అంతా కూడా మీకు వీడియో తీసి మంచిగా చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు స్పెషల్గా ఈ బెల్లం పానకం తయారు చేశాను. శ్రీరామనవమికి ఖచ్చితంగా ఈ పానకం చేస్తారు కదండి. వాటరు అలాగే బెల్లం మిరియాలు అన్నీ వేసి చేశాను. నాకు ఈ పానకం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి సంవత్సరం కూడా చేస్తాను. చాలా బాగుంటుంది కదా. ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర చేశాను. అంటే మధ్యాహ్నం సేపు మా పిల్లలు ఏం తినకుండా ఉండలేరు కదా, ఆకలిస్తుందంటేను ఇది రెడీ చేశాను అనమాట, టిఫిన్ లాగా. ఎలాగో గుడి దగ్గర ఈరోజు మహా అన్నదానం ఉంది కదండి. సో అందుకే వంట ఏం చేయలేదు, జస్ట్ ఇలా పులిహోర ప్రిపేర్ చేశాను. ఇంకా తినేసి ఇక మేము బయలుదేరిపోతాం ఫ్రెండ్స్. మేము రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. అదే గుడి దగ్గరికి వెళ్తామని చెప్పాం కదా కళ్యాణానికి. సో నేను మా పిల్లలందరం రెడీ అయిపోయాం. ఇంకా కొద్దిసేపట్లో వెళ్తాము. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది, మైక్లో చెప్తూనే ఉన్నారు. గుడి మాకు చాలా దగ్గరే ఫ్రెండ్స్. ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూనే ఉంటుంది. నా శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్? వైట్ శారీ, ప్యూర్ కాటన్ అనమాట. మా వారు శబరిమల వెళ్ళినప్పుడు కేరళ నుంచి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా స్మూత్గా ప్యూర్ కాటన్ కదా, మెత్తగా చాలా బాగుంటుంది. ఈ ఎండకి చెమటకి ఇదైతేనే కుదురుతుంది. సో అందుకే నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ దూరంగా ఆర్చ్ కనిపిస్తుంది, చూసారా? ఆ స్ట్రీట్లోనే మా రామాలయం గుడి ఉంటుంది. మా ఇంటికి చాలా దగ్గరే అండి. కొద్ది దూరం నడిచి వెళ్తే వచ్చేస్తుంది. ఇదిగోండి ఆ రోడ్లోకి వచ్చేసాం మనం. ఇదిగోండి నా బిడ్డలు ఇద్దరు గుట్ట పట్టుకున్నారు. నా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా చివర్లో, అంటే మా గుడి అంతా కూడా మంచి పంట పొలాల మధ్య ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. మనం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. గుడి దగ్గరలో ఉన్నామన్నమాట. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఊళ్ళో అందరు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అయిపోయాము. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. కళ్యాణం కూడా ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి మా గుడి ధ్వజస్తంభం ఇది. మా ఊరికి చివరిలో ఉంటుందండి ఈ టెంపుల్. రీసెంట్గానే కట్టారని చెప్పాను కదా, ఒక 1 మంతే అవుతుంది. చిన్నగా సింపుల్గా చాలా బాగుంటుందండి. మీకు లోపల వ్యూ కూడా చూపిస్తాను. కాకపోతే నేను గుడి లోపల పెద్దగా వీడియోస్ ఏం తీయనండి. అంటే గుడి లోపల వీడియోస్ తీస్తే చూడడానికి బాగోదు కదా, జస్ట్ అలా అలా చూపిస్తాను అంతే. ఇంతకుముందు ఈ డ్రిల్స్ లేవండి, రీసెంట్గానే పెట్టారనుకుంటా. అదిగోండి ఇది ఆంజనేయ స్వామి వారు. నా బిడ్డలు ఆల్రెడీ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేస్తున్నారు. ఇదిగోండి ఈ డ్రిల్స్ కొత్తగా పెట్టారండి, అందుకే గర్భగుడిలో ఉన్న దేవుని చూపించడం మీకు కుదరట్లేదు. అది ఓపెన్ చేయమంటే వాళ్ళు చేయట్లేదు, అందుకనే సరిగా కనిపించట్లేదండి. చూడండి బయట నుంచే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి పక్కనే స్టేజ్ మీద కళ్యాణం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఆ కళ్యాణం ఫుల్ వీడియో పెడతాను, మంచిగా చూపిస్తానండి. మీకు కళ్యాణం వ్యూ మొత్తం చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి మీరు. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా ఈ అమ్మాయి భలే డ్యాన్స్ చేస్తుందండి స్టేజ్ మీద, భరతనాట్యం అనుకుంటా. ఈ పాపది మా స్ట్రీటే, చాలా బాగా చేస్తుంది. అసలు ఎక్స్ప్రెషన్లు కూడా చాలా బాగా ఇస్తుందండి, అందుకే నేను వీడియో తీశాను. అసలు కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంది కదండి. దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి నేను ఇక్కడ కూర్చున్నాను. ఎలాగైనా వీడియో తీయాలని ట్రై చేస్తున్నానులే, కానీ ఈ ఫోటోగ్రాఫర్లు ఏమో అడ్డంగా వస్తున్నారు.
వాళ్ళని జరగమంటే బాగోదు కదండి, అందుకే వచ్చినంతలోనే ట్రై చేస్తున్నాను. ఫ్రంట్లోకి వెళ్దామంటేనేమో ప్లేస్ లేదు, అందుకే ఇక్కడి నుంచే కవర్ చేస్తున్నాను. ఎలా ఉన్నా కానీ మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మంత్రాలు బాగా చదువుతున్నారండి, మంచిగా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందుకే నేను ఎక్కడ ఎక్కువగా వాయిస్ ఏమి పెట్టలేదు, న్యాచురల్గా ఉంచాలని చూశాను అనమాట. రాముల వారికి కంకణ దానం జరుగుతుందండి. చూడండి మా సీతారామచంద్రమూర్తి ఎంత బాగా ఉన్నాడో చూడముచ్చటగా. మీకు మంచిగా జూమ్ చేసి చూపిద్దామంటే కెమెరా మన అక్కడ అడ్డంగా ఉన్నారండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా, ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదండి. చాలా చాలా బాగుంది అసలు. కన్యాదానం గురించి వివరిస్తున్నారండి. ఇది మీరు కూడా వినండి తప్పకుండా. దశదానాల్లో ముఖ్యమైనది కన్యాదానం. ఆ కన్యాదానం యొక్క పరిపూర్ణమైనటువంటి మాంగళ్య పూజ చేస్తున్నారండి. సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి సంబంధించిన తాళిబొట్టుకి పూజ చేస్తున్నారు. సీతారాముల కళ్యాణముతో తమురారండి, సీతారాముల కళ్యాణముతో తమురారండి. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాపికమును నుదుటను గట్టి అండి. ఎంతమంది జనాలు వచ్చారో. మా ఊరంతా ఇక్కడే ఉంది ఈరోజు, ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ టైం కొత్తగా రామాలయం కట్టి ఫస్ట్ టైం కళ్యాణం జరుగుతుంది కదా, అందుకే ఊరంతా ఇక్కడే ఉందండి. జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చేసింది, అదిగోండి అయ్యగారు పెట్టేస్తున్నారు. రామ శ్రీరామ రామ రఘురామ, నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా. ఊరంతా బాగుండాలి, నిన్నే కొలిచేమయ్యా. రామ శ్రీరామ రామ రఘురామ. అయిపోయిందండి, అంటే మీకు తాళి కట్టే వీడియోని ఇందులో లేదండి, అంటే ఆ టైంలో వీడియో తీయడం కుదరలేదు. అందరూ అయ్యగారులు ఫోటోగ్రాఫర్స్ అందరు అడ్డంగా ఉన్నారు, ప్లస్ అక్కడికి వెళ్ళి తీయడం కూడా కుదరలేదండి. ఏమనుకోకండి, ఆ వీడియో ఇందులో ఉండదండి. కళ్యాణం అయిపోయింది, అయ్యగారు హారతి ఇచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు సీతారాముల వారికి తలంబ్రాలన్నమాట, తలంబ్రాలు పోస్తున్నారు. కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ పులిహారని పానకం ప్రసాదం పెడుతున్నారంటే ఇక్కడికి వచ్చామండి. ఫుల్ జనాలు ఉన్నారు. అదిగోండి కళ్యాణం అయిపోయింది కదా, అందరూ అన్నదానానికి బయలుదేరుతున్నారు అనమాట. మేము కూడా ముందైతే ప్రసాదం తీసుకుందామని ఇక్కడ లైన్లోకి వచ్చాము. ఇదిగోండి పులిహోర ప్రసాదము, అలాగే ఈ శ్రీరామనవమి స్పెషల్ పానకం ఉంటుంది కదండి, బెల్లం పానకం, అదంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే తీసుకొచ్చుకున్నాను ఒక గ్లాసు. నేను ఆల్రెడీ ఇంట్లో తాగాను, అయినా నన్ను మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఈ పానకం అంటే. నాకు ఈ పానకం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి సంవత్సరం కూడా అసలు గుడికి వెళ్తే బాటిల్ తెచ్చుకునేది మేము, అసలు అంత ఇష్టం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక అన్నదానం దగ్గరికి వెళ్ళాలండి. ఇల్లు జనాలు ఉన్నారు, చూడండి జనాలు ఎలా ఉన్నారు. అసలు ఈ ఎండకి టెంట్ కింద అసలు ఉడికిపోతున్నామండి బాబు. ఇల్లు జనాలు, పెద్ద లైన్ ఉందండి. సరే నిమ్మలంగా తిందాంలే అని అలా వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, చాలా పెద్ద. ఇంటికి వచ్చేసామండి. రిటర్న్లో వచ్చేటప్పుడు గుడి దగ్గర నుంచి ఏం వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్,
ఎందుకంటే మా పెద్ద పాపకి బాగా కళ్ళు తిరిగాయి, ఎండ బాగా కొడుతుంది కదండి, ఎండకి తట్టుకోలేకపోయింది పాపం, కళ్ళు తిరుగుతున్నాయని అంత చిక్కా చేసింది. భయం వేసి దెబ్బ తనని తీసుకొని ఇక అన్నం తినేసి తనని తీసుకొని వచ్చేసింది. అన్నీ రాగానే కూలర్ పెట్టేసి మంచిగా. చిన్నపిల్లలు కదా ఎండకి తట్టుకోలేకపోయారు, ఎండ బాగా కొడుతుంది. మా కళ్యాణం వీడియో మొత్తం దాదాపు అంతా కవర్ చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి వీడియోని, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సీతారాముల వారి కళ్యాణం మొత్తం కవర్ చేశాను. తప్పకుండా వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.